ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు లైవ్లో జాయిన్ అవుతున్నారు విజయానంద్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఎసిగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక్కడ రేవంత్ సర్కారు చేస్తున్నటువంటి కుంభకోణాలపైన ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ముమ్మాడికి సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేది నరేంద్ర మోడీ, తర్వాత ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు చేశారు కదా స్వయంగా ప్రధానమంత్రి, మరి ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేరు అనేది నిన్న స్ట్రైట్గా ప్రధాని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, భరత్ గారు, సో ప్రధానమంత్రి గతంలో ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ గత సంవత్సరంలో మాట్లాడారు. అది మాట్లాడి కూడా సంవత్సరం అయిపోయింది. స్వయంగా ఆయన మాట్లాడిన తర్వాత మరి చర్యలు ఎందుకు ఉపక్రమించట్లేరు అనేది ఒకటి. నిన్న కుంభకోణాలు ఇక్కడ భూ స్కామ్ జరిగింది, 10,000 కోట్ల స్కామ్ జరిగిందని మేము స్వయంగా చెప్తున్నాం. అయినా కూడా ఎందుకు ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు? గచ్చిబౌలి భూముల విషయంలో బుల్డోజర్ల గురించి మాట్లాడిన ప్రధానమంత్రి మరి భూ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడట్లేరు, ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది కేటీఆర్ గారు అడిగిన ప్రశ్న. దాదాపుగా ఒక సంవత్సరం పైనే ప్రధానమంత్రి గారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఏందో వారికి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ప్రధానమంత్రి స్వయంగా ప్రధానమంత్రి దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి నోటీసులోకి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే కారకులు ఉన్నారో ఆర్ఆర్ ట్యాక్స్కి మరి వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదనే దాని మీద ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఇంకొకటి ఏంటి, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కూడా వారు స్పందించారు. ఆ స్పందన కూడా ఏంటి, బుల్డోజర్లు అనే దాని మీద స్పందించినారు. ఈ బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి దేనికి చేస్తారు? ఏమన్నా ప్రధానమంత్రి అంత అమాయకుడా ఏమన్నా? కానీ ఇవన్నీ మాట్లాడుతూనే ఇంకొక పక్క నుంచి నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడము ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు కాపాడుకునే కార్యక్రమంలో పడినారు. అప్పుడప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి, పక్కదారి పట్టించేదానికి ఏదో ఒక యాక్షన్ చేసినట్టుగా చూపించడం తప్ప, ఇప్పుడు అదే కవిత గారిని అరెస్ట్ చేసి 6 నెలలు జైల్లో పెట్టినారు. ఏ రకమైన ఆధారం లేదు అనేది కోర్టు ఎప్పుడైతే విచారణ జరుగుతుందో ఆ సందర్భంగా ప్రజలకి తెలిసి వచ్చింది. మరి 7-8 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే కేసు, నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాంట్లో అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయట్లేదు? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి వేరువేరు కాదు, ఇది ఒకటే. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటారు తప్ప ఎందుకు ఒకటే అనేది చెప్పేదానికి 2 దృష్టాంతరాలు చెప్తాను. ఒకటేమో గుజరాత్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గుజరాత్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ స్టార్ క్యాంపెయినర్, ఆయన పార్టీ మొత్తానికి స్టార్ క్యాంపెయినర్. ఆయన పోకపోవడానికి ఏంది కారణము ఏంటంటే బీజేపీ నిరాఘాటంగా చాలా మంచి మెజారిటీతో గెలవాలనేది కాంగ్రెస్ ఉద్దేశం అక్కడ. అందుకని ఆయన అక్కడ పోలేదు. ఇక్కడ అన్నీ తెలిసి కూడా ఈడ ఏం జరుగుతుందో తెలుసు, స్వయంగా వారే అన్నారు. మరి వారి ఇన్ఫర్మేషన్ తప్ప, లేకపోతే వారికి మనసు లేదా? ఖచ్చితంగా వారికి మనసు లేదు. ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కాపాడాలి అనే విషయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆరోపణలు కూడా వచ్చినాయి. ఒక బీజేపీ ఎంపీ కూడా ఈ కుంభకోణంలో ఉన్నాడు. ఈ 10,000 కోట్లు ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తప్పుడు సమాచారం ఇచ్చేసేసి ఇది అటవీ భూమిని సొంత భూమి కింద, అంటే మామూలు భూమి కింద దీన్ని చూపించి విలువల్ని తగ్గించి దాంట్లో మోసం జరిగింది, దాంట్లో ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది, ప్రజల యొక్క ఆస్తులకి దెబ్బ తగులుతూ ఉంది అని చెప్పిన తర్వాత కూడా, ఆ విషయం వారికి తెలిసిన తర్వాత కూడా ఇంత మటుకు ఒక చర్య తీసుకపోవడం అనంటే ఖచ్చితంగా ఒక కుమ్ముకై వీళ్ళు ఒకే పద్ధతిలో ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విజయానంద్ గారు, మొన్న కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వెల్కమ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా సుప్రీంకోర్టు వ్యవహరించింది, ఆ రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందంటూ మరింత గౌరవం పెరిగింది న్యాయ వ్యవస్థ పైన అంటూ కేటీఆర్ మాట్లాడారు. అదొకటైతే మరి ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ మాటలు పూర్తిగా ఎందుకు పక్కన పెట్టారు అనేది. తర్వాత కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కేవలం జరిగింది అక్కడ ఒక ప్రకృతి విధ్వంసం మాత్రమే కాదు, దాని వెనుక భారీ భూ కుంభకోణం ఉంది, వేలాది కోట్ల స్కామ్ ఉందని ఆరోపిస్తున్నాం.
నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో కావచ్చు, తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థలతోటి విచారణ చేయించాలి, ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా కేటీఆర్ గారు చాలా స్ట్రైట్గా ప్రశ్నించారు ప్రధానమంత్రిని. రాజేష్ గారు, ఇప్పుడు దేశంలో అన్ని వ్యవస్థలు పతనమవుతున్న పరిస్థితులలో ఆ, ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే దిక్కుగా మిగిలినటువంటి సందర్భం కనబడుతుంది. చాలా తీవ్రమైన పరిస్థితుల్లో అప్పుడు దేశంలో న్యాయ వ్యవస్థ గట్టిగా నిలబడడం వల్ల అక్కడక్కడ కొంత నిజాలు ప్రజల ముందుకు వస్తూ కొంత ఊరట దొరుకుతున్నది. ఇక ఇవాల్టి సుప్రీంకోర్టు ఈ గచ్చిబౌలి కేసులో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, తర్వాత చెప్పిన సూచనలు కూడా అందుకు ఒక నిదర్శనంగా మనం అందరం భావించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఏవైతే కామెంట్ చేసిందో, రాజకీయాలు ఎట్లా అంటే చూస్ చేసుకొని, అంటే వాళ్ళు వాస్తవాలను కాకుండా వాళ్ళకి ఎంపిక చేసుకున్న పద్ధతులలో ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవడం, వద్దనుకుంటే ఊరుకోవడం, అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తప్పు చేసిన వాళ్ళని మనం ఇప్పుడు కొంతకాలం వదిలేయడమా, కొంతకాలం అవసరం అన్నప్పుడు శిక్ష వేయడమా, ఇట్లా దాన్ని ఉపయోగించుకుంటారు. వ్యవస్థలను ఉపయోగించుకొని జరిగినటువంటి సందర్భాలని రాజకీయాల కోసం ఉపయోగించుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానమంత్రి గారే స్వయంగా ఇవాళ అంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అది కూడా తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద చేసినప్పుడు, వారి చేతిలో మొత్తము దేశ వ్యవస్థ ఉన్నప్పుడు ఒకవేళ చేసిందా చేయలేదా విచారణలో జరుగుతుంది, కానీ విచారణకు కూడా ఎందుకు ఆదేశిస్తలేరు అనేది కదా పెద్ద ప్రశ్న. అవునవును. సో విచారణకు ఆదేశిస్తేనే వాళ్ళు చేసేటువంటి ఆరోపణల్లో నిజాయితీ ఉన్నట్టు, చిత్తశుద్ధి ఉన్నట్టు, లేకపోతే కేవలం మాటలకే పరిమితమైనటువంటి వైరాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. చాలా సందర్భాల్లో ఏమైతుందంటే ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద కూడా చాలా రకాల ఆరోపణలు చేసిండ్రు, దాన్ని ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో స్కామ్ అన్నారు, ఇంకోటి అయితే ఇట్లా కేవలం రాజకీయ ప్రకటనలు చేసి బ్లేమ్ గేమ్ ఆడి చేయడం ఒక తప్పు పద్ధతి. అయితే ఇక్కడ గచ్చిబౌలి కేసులో ఏమైతుందంటే, ఆల్రెడీ ఒక తప్పుడు సమాచారం ద్వారా లోన్ తీసుకున్నారు, దానిలోనే వందలాది కోట్ల రూపాయల కమిషన్ పేరు మీద స్కామ్ జరిగిందని ఆధారాలతోటి ఇవాళ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా ఎందుకో ఫేర్ గా లేదా, రాత్రి పూట చేయడం, హాలిడేస్ లో చేయడము, బుల్డోజర్ తో చేయడం లాంటివి చేసినప్పుడు దాని మీద విచారణకు సిట్టింగ్ జడ్జి తోటి అంటున్నారు, లేకపోతే ఇంకో రకమైనటువంటి, ఇప్పుడు దీనిలో ఆర్బీఐ కూడా ఇన్వాల్వ్ అన్నట్టే కదా రాజేష్. అవునవును అవును. ఆర్బీఐ ఈడీ తోటి ఒక విచారణ జరిపించినప్పుడు నిజంగానే ఏమైనా జరిగిందా, జరిగినప్పుడు వాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చేస్తే వాళ్ళు సక్రమంగా ప్రభుత్వాన్ని నడుపుకునే అవకాశం ఉంటుంది. ఊరికే వేదికల మీదనేమో బ్లేమ్ చేసి మిగతా టైంలో సేవ్ చేయడం, ఒకవైపు బ్లేమ్ చేయడం, ఒకవైపు సేవ్ చేయడం లాంటి కార్యక్రమము రాజకీయాలలో జరగడం చాలా దురదృష్టకరం. సో ప్రధానమంత్రి స్వయంగా ఆరోపణ చేశారు, ఇక్కడ రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ చేశారు, కానీ ఎందుకు మాటల వరకే పరిమితం అయ్యారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రైట్ గా ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీడియాలో మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కారును కూల్చే కర్మ మాకు పట్టలేదు, ఇంకో 20 ఏళ్ళు ఆ పార్టీకి ఎవరు ఓటేరు, రేవంత్ రెడ్డి పిచ్చి చేష్టలతో ప్రజలే తిరగబడతారు అంటూ నిన్న కేటీఆర్ కామెంట్స్ చేశారు. రైట్, భరత్ గారు, ఎందుకు అంటే ప్రజలే తిరగబడతారు అన్నటువంటి ఆ పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకు ఉంది? స్పష్టంగా కనిపిస్తుంది కదండి. ప్రతిరోజు మీరు ఏ పేపర్ తీసి చూసినా కానీ, ఏ పేపర్ కూడా అవసరం లేదు, కాగ్ రిపోర్ట్ తీసుకోండి, మంత్లీ కాగ్ రిపోర్ట్ వస్తుంది. ఎవ్రీ మంత్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళది ఒక రాజ్యాంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో ఉంటుంది. అది ఆ రిపోర్ట్ తీసుకొని చూడండి, మీకు ఎంత అధ్వానమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది. ఇప్పుడు రియల్ ఆదాయం పాతాళానికి ఇవాళ దీనికి కిందనే ఇంకొక ఇది ఉన్న చూడండి, ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. పరిస్థితి ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరము ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు ఈ 10 సంవత్సరాలలో పెరుగుతూ పోయింది, గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే వరకు గణనీయమైన పెరుగుదల, ఆ తర్వాత అట్లనే కంటిన్యూస్గా అట్లా జరుగుతూ వచ్చింది. ఇవాళ చూడండి, మీకు గత సంవత్సరం ఎంతైతే వచ్చిందో అది రాకుండా దానికన్నా తక్కువ వచ్చింది. తర్వాత పెరగాల్సింది పెరగలేదు. ఈ రకంగా మొత్తం ఒక ఆర్థిక సంక్షోభానికి
దారితీసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. అది జిఎస్టీలో కూడా ఇదే పద్ధతిలో ఉన్నది. తర్వాత స్టేట్ ఓన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా గత సంవత్సరం కన్నా చాలా కిందికి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం అంతకు మునుపు కేసీఆర్ గారి పాలనలో సంవత్సరం తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది కాసింత. ఈసారి గత సంవత్సరం ఎంత అయితే వచ్చిందో అంత కూడా రాలేదు. తద్వారా ఏంటంటే ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకి ఏ రకమైన బట్ ఇంత జరుగుతుంది తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఒక మాట విన్నారు, మీరు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, పిచ్చి చేష్టల వల్ల. ఏం అవసరం అండి? ఇప్పుడు ఏదైనా నిజంగానే ఎక్కడైనా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే దానికి ఒక పద్ధతి ప్రకారము చేసుకునే అవకాశం ఉన్నది. మనకు రాజ్యాంగం ఉన్నది, తర్వాత చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలను ఉపయోగించేసేసి ఒక పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసేటట్టుగా హైడ్రా అనే ఒక సంస్థను పెట్టేసేసి ఆ సంస్థకి అసలు విధి విధానాలు గైడ్ లైన్స్ లేకముందే కూలగొట్టడం మొదలుపెట్టారు. దాంతో ఏమవుతుందన్నట్టు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెంటిమెంట్నే డ్రాప్ చేసినారు. తద్వారా ఏమవుతుందంటే ఒక సింహభాగం మనకు స్టేట్ ఓన్ ఇన్కంలో సింహభాగంగా ఉన్న ఆదాయ వనరు ఏదైతే ఉందో ఆ ఆదాయ వనరుని చేజేతుల ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే చేజేతులో నాశనం చేసి పెట్టింది. తద్వారా ఇదొకటే కాదండి, ఇదొకటే కాదు. మీకు ఇంకొక విషయం, పిచ్చి పనులు అంటే చాలా మంచి పదాన్ని వాడినారు. ఇది కేవలం పిచ్చి పని. మన మేడిగడ్డది ఒక పియర్ కూలిపోయింది. కారణం ఏదో ప్రమాదం జరిగింది, ఏదో కూలిపోయింది. దానికి రిపేర్ చేయాలంటే 300 కోట్ల రూపాయలలో రిపేర్ అయిపోతుంది. అది రిపేర్ చేయకపోవడం మూలంగా నీటిని మనం ఉపయోగించుకోకుండా, తర్వాత ఏమంటారు వాటిని చెరువులలో నింపకుండా పోవడం మూలంగా ఇవాళ మీరు ఈ 10 పేజీలో ఒకటి ఉన్నది చూడండి, జల వనరులు ఏ రకంగా పాతాళానికి వెళ్ళిపోయినాయి అనేది మీరు చూస్తే గమనించవచ్చు. మీరు ప్లానింగ్ అది కాదండి, ప్లానింగ్ లేకపోవడం కాదు, అసలు పూర్తిగా అశ్రద్ధ. రైట్. ఫిబ్రవరిలో 8 మీటర్ల లోపలికి పోతుంది, 8.68 మీటర్ అంటే వర్షపాతం ఎట్లా ఉందో చూడండి మీరు. దాంట్లో వర్షపాతము గతంలో కన్నా ఎప్పటికన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే వాటర్ ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా కూడా సముద్రంలోకి పోయేదానికోసం అవకాశాన్ని కల్పించి ప్రభుత్వం చేతగాంతనమా లేకపోతే కావాలని చేసినరా అది వాళ్ళే చెప్పాలి. తద్వారా ఏమైపోయిందంటే వాటర్ లెవెల్స్ పడిపోయినాయి, వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది. నీళ్లు లేక తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. ఈ రకంగా ఇంకొకటి ఈ పక్కన ఇట్లా ఉంటే ఆ ఫస్ట్ పేజీలో చూడండి మీరు, జూలై నుంచి మద్యం ధరల పెంచు. ఆల్రెడీ బీర్ మీద పెంచినారు, ఇప్పుడు ఇంకా మిగతా మద్యాలన్నింటి మీద పెంచడం అంటే ఎంత చేతగాంతనం, తర్వాత ఎంత ప్రొజాయిక్ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ పరిపాలన ఇట్లా జరుగుతున్న క్రమంలో ఈ ఆరోపణలు ఎందుకు కూలగొట్టే ఆరోపణలు లేదు. మేము ఎందుకు కూలగొడతామండి? మేము 5 సంవత్సరాలు పరిపాలించుకోండి, మేము కోఆపరేట్ చేస్తామని అంటే మీరు చేసింది ఏంది? పరిపాలన మీద ఇది పెట్టకుండా లేని కేసులు ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి వాటి మీద కమిషన్లు వేసి తర్వాత మీరు చేసే పిచ్చి పనులని విమర్శిస్తే అందరి మీద కేసులు పెట్టి చిన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి 2-3 వేల కేసులు ఇవ్వాలా. కేవలం సోషల్ మీడియాలో మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారనే నెపంతో కేసులు పెట్టి జనాల్ని జైలుకు పంపించే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయకపోతే ఎందుకు చేయరండి? ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. విజయాంత్ గారు, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన పని బీఆర్ఎస్ పార్టీకి ఏం లేదు. ప్రజలే తిరగబడే రోజు ఆల్రెడీ చాలా చోట్ల చాలా విషయాల్లో ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం అనేది నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేశారు. సో దానికి రిఫ్లెక్ట్గానే, దానికి అనుగుణంగానే పాతాలకి మొత్తం రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోవడం, తర్వాత టోటల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే ఆధారపడడం, వారు అన్నట్టుగా ప్రణాళిక లేకపోవడంతో కనీసం ఆలోచన లేకపోవడంతో మొత్తం భూగర్భ జలాలు మొత్తం అడగంటిపోవడం, ఇట్లా ఒకదానికొకటి లింకప్గా ప్రజలే ఫైనల్గా తిరుగుబాటు చేస్తారు. 20 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ జోలికి పోరు, దానికి ఓట్లు వెయ్యరు అంటూ నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేశారు. గతంలో జరిగిన రాజకీయాలు చూసినటువంటి ప్రజానీకము ఈ పరిపాలనలో వాళ్ళకున్న అసంతృప్తిని ఎట్లా మరి తొందరగా మాకు మళ్ళీ మా పథకాలు అందాలి, లేకపోతే తెలంగాణలో మళ్ళా గతపు పరిపాలన తొందరగా వస్తే బాగుండనే అసంతృప్తిలోంచి వాళ్ళు వెళ్ళగక్కుతున్న సందర్భంలో ఆ ప్రజలకు వచ్చిన ఫీడ్బ్యాక్ లోంచి చర్చ వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు, మన ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదట మాట్లాడారు. అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఏంటి రివర్స్ ఉంది.
జనరల్ గా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు వీకున్నప్పుడు పడగొట్టే ప్రయత్నం చేస్తారు. టిఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే మొదటి నుంచి ఎన్నికల ప్రచారంలో కూడా వారు ఏం చెప్పినారు, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు శిక్ష భరించవలసిందే అని మొదలే ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేసినారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ప్రజలు అసంతృప్తితో ఉన్నప్పుడు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తితో ఉన్నారో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా అంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రభాకర్ రెడ్డి గారి ఉద్దేశం. ఏమని అంటే మీరు ఎందుకు పడగొడతలేరు, ఇంకా ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ఇంకా పడగొడతలేరని టిఆర్ఎస్ మీద ఒత్తిడి చేస్తున్నారు ప్రజలు అంటున్నారు అనేది వారి ప్రకటన. ఇప్పుడు రివర్స్ గా ఇది యాక్చువల్ గా డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే కోపానికి రావాలి, ఎందుకు పడగొడతలేరని అడుగుతున్నారో ఆ డిమాండ్ ఉన్నదనేది ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వింత ధోరణి కనబడుతుంది. సో అట్లాంటి ఒత్తిడి వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ కు 39 దాకా సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ రావాలి, ఇదివరకు గతంలో కొంత అభివృద్ధి సంక్షేమం బాగా జరిగిందనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఆ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందనే చర్చ జరిగింది. వాస్తవంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తారు, మాకు ప్రభుత్వాన్ని కూడదోసే ఉద్దేశం లేదు, 5 ఏళ్ళు వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చారు, 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించాలి, ప్రజలే మనని టార్చి లైట్ పట్టుకొని వెతుక్కుంటూ వస్తారనే ఒక కామెంట్ కూడా గతంలో కేసీఆర్ గారు చేస్తున్నారు. అవును, మనం పడగొట్టిన అవసరం లేదు, టార్చి లైట్ పట్టుకొని ఎక్కడున్నారు బీఆర్ఎస్ వాళ్ళని ప్రజలే వెతుక్కుంటూ వస్తారు, వాళ్ళని పరిపాలించనిస్తే సరిపోతుంది, మనం ఇంకేం చేయనక్కర్లేదని అన్నట్టుగానే ఇప్పుడు పెద్దలు భరత్ గారు చెప్పినట్టు జిఎస్టీ ఈ సంవత్సరం మనం మార్చి లెక్కలో చూస్తే మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత 0 జిఎస్టీ వచ్చింది. కరోనా టైంలో మాత్రమే మనకు మైనస్ ఉండే, తర్వాత ఎప్పుడు కూడా మనము 10%, 7%, 14% వరకు జిఎస్టీ ఆదాయాన్ని అంటే దేశంలోనే బాగా ఆదాయం వస్తున్న రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రము ఇవాళ మనకు 0 లెవెల్ కి మొన్నటి మార్చిలో పడిపోయింది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే రెవెన్యూ పెంచుకోవడం కోసం ప్రభుత్వం చేయనటువంటి అనేక రకాల ప్రయత్నాలు లేవు. ఏం చేసిందంటే మీకు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆదాయం పెంచాలని ఇంకా ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది, ఆ డిస్కౌంట్లు ప్రకటించి అనేక రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తే కూడా ఆ ఆదాయం కనీసము 38% ఆదాయమే అంటున్నాం మనం. ఇప్పుడు రావాల్సినంత ఆదాయంలో 38% మాత్రమే వచ్చింది అంటున్నాం. అంటే ఇప్పుడు క్లియర్ గా కేటీఆర్ గారు చెప్తున్నది కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది కానీ ఏంటిదంటే ప్రభుత్వము రెవెన్యూను జనరేట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఇదివరకు ప్రభుత్వం నడుపున్నారు కాబట్టి వాళ్ళకు స్పష్టత ఉంది ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో. ఇట్లాంటి రెవెన్యూలో వీళ్ళు ప్రభుత్వం నడపలేదు, నడపలక వాళ్ళు ఇబ్బంది పడతారు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. మనం రాజకీయాలలో తప్పుడు పద్ధతులలో ప్రభుత్వాలను దించాల్సినటువంటి అగత్యం అవసరం మాకు లేదనేది వారి ముఖ్యమైన ఉద్దేశం. సొంత రాబడులు పెంచుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఇక పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్న పరిస్థితి. సో మరొక 11,633 కోట్లు అప్పులు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్ భరత్ గారు, ఇక అప్పులు అనేవి ఆగవా, ఇట్లాగా కొనసాగుకుంటూ వెళ్తూనే ఉంటాయా? ఇదెంత ఆందోళనకరం? ఈ కేడీ ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ కేడీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ, ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కప్పు మీదకి ఎక్కి ప్రతిరోజు అబద్ధాలు కూర్చున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసింది అని, కేసీఆర్ గారి ప్రభుత్వం 7 లక్షల కోట్లు చేసిందని, 9 లక్షల కోట్లు చేసింది, ఎవరికి నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడినారు. అర్థమైపోయింది ప్రజలకి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు అయితేంది, తర్వాత కాగ్ లెక్కలు అయితేంది, రిజర్వ్ బ్యాంక్ లెక్కలు అయితేంది, స్పష్టంగా తేల్చినారు. 4 లక్షల కోట్ల సుమారు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చడం జరిగింది. అందులో 70,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులోని, ఆ మిగతా డబ్బులతోని ఏం చేసింది అనేది ప్రజల ముందు స్పష్టంగా కనిపించింది. 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము 15 నెలల లోపట 1,53,359 కోట్లు అప్పు తీసుకొని వచ్చినారు. తరువాత అది కాకుండా ఈ మధ్య కాలంలో ఒక 10,000 కోట్లు కంచగచ్చిబోలి భూములన్నీ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చినారు పోయిన నెలలో. ఈ నెలలో ఇప్పుడు జపాన్ దగ్గర పోయి చిప్ప పట్టుకొని మాకు ఒక 11,693 కోట్లు కావాలి. దేనికి అని అంటే మూసీలో పోయాలి, కొన్ని మెట్రో ఇది
సెకండ్ ఫేజ్ మెట్రో చేయడానికి కావాలని. వారేమంటారు, మీకు అప్పు ఇవ్వాలని అంటే ముందుగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రండి అని. ఇప్పటికే యాజ్ ఇట్ ఈస్గా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేస్తున్నారు. అంటే ఈ లెక్కన మీకు ఏ నైతిక హక్కు ఉన్నది కేసీఆర్ గారి పరిపాలనని క్రిటిసైజ్ చేయడానికి? 15 నెలల్లో దాదాపుగా 150 కోట్ల రూపాయలు అప్పు చేసి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 సంవత్సరాలు అయ్యేవరకు ఎంత అప్పు అవుతుంది? దాదాపుగా ఒక 10 లక్షల కోట్లు ఈజీగా అవుతుంది. అట్లే క్రమక్రమంగా అదే రేషియోలో చేసుకుంటూ వెళ్తే మీకు ఏ నైతిక విలువలు ఉన్నాయి? ఓకే, తర్వాత మీరు ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా వచ్చింది అయితేంది, సెంట్రల్ డెవల్యూషన్ ద్వారా అయితేంది, స్టేట్ ఓన్డ్ ఇన్కమ్ అయితేంది, అవన్నీ అయితే వస్తున్నాయి, తగ్గినాయి. మీ చేతగానితనం వల్ల తగ్గినాయి, మీ పరిపాలన చేయలేకపోవడం వల్ల తగ్గినాయి, మీకు ప్రజల మీద దృష్టి లేకపోవడం మూలంగా నష్టం వాటిల్తా ఉంది. కానీ డబ్బు అయితే వస్తుంది కదా, ఆ డబ్బు ఈ డబ్బు ఎక్కడ పోతున్నాయి? ఈ డబ్బులన్నీ, ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? అప్పులు చేసిన పైసలు ఎక్కడ పోతున్నాయి? తర్వాత ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన అనేక రకాల పన్నుల ద్వారా వచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయి? ఎందుకంటే అటు పక్కన కనీసము రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ సమ్మెకి పోయే పరిస్థితి ఉన్నది. ప్రతి రంగంలో కూడా మీరు ఏంది రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయలేదు. తర్వాత నామమాత్రంగానే రైతు బంధు ఇచ్చినారు, నామమాత్రంగా ఇచ్చినారు. ఎక్కడ పోతున్నాయి పైసలు? ఇది ఆలోచించాల్సిన విషయం. సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా, ఎవరి బొక్కసాలకి పైసలు పోతున్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక సమున్నతంగా 10 సంవత్సరాల గొప్పగా అభివృద్ధిని సాధించి ఆర్థిక స్వావలంబన సాధించిన ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇవాళ అధపాతాళానికి తీసుకుపోయిన ఘనత ఇవాళకే రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవాళ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. రైట్. విజయాంత్ గారు, ఇప్పటికే కేవలం 15 నెలల్లోనే 1,58,000 కోట్లు 1,53,000 కోట్ల అప్పులు చేశారు. ఓకే, సరే, ఆ అప్పులు నిజంగా ఏం చేశారు, ఏదైనా చూపించడానికి ఉందా అంటే లేదు. పోనీ సంక్షేమం పూర్తిగా చెప్పినటువంటి మాట ప్రకారం సంక్షేమం గ్రౌండ్ అయిందంటే అది లేదు. సో అప్పులు ఏం చేశారనేది ఒకటైతే, ఆ అప్పులకు తోడు ఇంకా జపాన్లో కూడా ఒక 11,000 కోట్ల అప్పు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం. సో ఇట్లా ఇక అప్పులే చేసుకుంటూ పోతుంటే రాష్ట్రం ఏం కావాలి, అప్పులు అనేది ఆ నెంబర్ ఎక్కడ దాకా పోవాలన్నటువంటి ఆందోళన ఎట్లా కనపడుతుంది అందరిలో కూడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసిందే అప్పులు, ఈ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది, ఒక వ్యక్తి నెత్తి మీద ఎంత అప్పు ఉన్నదనేది కూడా ప్రచారం చేయడం ద్వారా ఒక భయాందోళనను సృష్టించడానికి ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఏదైతే అప్పు చేయడం తప్పన్నారో వాళ్ళు రోజు అప్పు చేయకుంటే ప్రభుత్వం నడవలేని స్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. ఆ స్థితి రాష్ట్రం ఎందుకంటే ప్రధానంగా కొత్త గవర్నమెంట్ రాగానే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ క్రెడిబిలిటీ దెబ్బతిన్నది. ప్రజలకి లేదా వ్యాపారస్తులకి ఇక్కడ బిజినెస్ లో ఒకలాంటి నమ్మకం సడిలింది, భయాందోళన మొదలైంది వాళ్ళు తీసుకొచ్చిన అనేక రకాల కార్యక్రమాల వల్ల. దాంతో ఏంటంటే ఇక్కడ మనకి జిఎస్టీ 0 రావడానికి కారణం కూడా అదే. మొత్తం సేల్స్, ఈ స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఇవన్నీ కూడా స్టేట్ ఓన్ ట్యాక్స్ కూడా బాగా తగ్గి వస్తున్నది. ఈ కారణాల వల్ల చేస్తున్నారు. అయితే అప్పు చేయడము వాళ్ళప్పుడు ప్రచారం చేసినా ఇంకెవరు ఎప్పుడు చేసినా, ఇప్పుడు జపాన్ వాళ్ళు అప్పు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలని. అంటే అప్పులు ఎట్లా పడితే అట్లా చేయడానికి ఉండదు కదా, ఒక పద్ధతి ప్రకారము ఒక విధానం ప్రకారమే చేయాల్సి ఉంటది. అట్లా చేయొచ్చు. అయితే అప్పు చేసినటువంటి వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు, తద్వారా మళ్ళా రెవెన్యూని ఎట్లా క్రియేట్ చేసినారు, శాశ్వతంగా రేపు ప్రజలకి ఆ ప్రాంతానికి ఆ రాష్ట్రానికి ఏం లాభం చేసినారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గతంలో చేసినటువంటి అప్పుల వల్ల మనకు క్లియర్ గా ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి లేదా సప్లై, ఇట్లాంటి ఒక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మనకి క్లియర్ గా కనబడ్డది. ఆనాడు ఉన్నటువంటి రేట్లలో ఆ ఆస్తులను కూడగట్టడం వల్ల ఇవాళ ఉన్న ప్రైజ్ లో ఆస్తులు 3 ఇవాళ రాష్ట్ర ఆస్తులుగా మనకి ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు చేసే ప్రభుత్వం అప్పులు కూడా ఎందుకు చేయాలంటే డే టు డే ప్రభుత్వ నిర్వహణ కోసం అప్పులు చేసినట్టయితే వడ్డీలు పెరిగిపోయి చాలా ప్రమాదం జరుగుతుంది. కనుక అప్పులు చేయడము విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లిమిట్ లో చేయొచ్చు, కానీ చేసిన అప్పులని దేనికోసం పెడుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పెద్ద సమస్య. మరి ఇప్పటి వరకు నిజంగానే
ప్రభుత్వం అట్లాంటి ఇన్ఫ్రా డెవలప్ చేయడం కోసం ఈ అప్పులను ఎందుకు వాళ్ళు వాడలేకపోయినారు అని అంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళ సొంత పార్టీలోనే ఒక ఐకమత్యం లేకపోవడము, వాళ్ళ సొంత ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన సీఎం గారికి గట్టిగా పట్టులేకపోవడం, అందువల్ల వాళ్ళు అడిగిన ప్రతి కోరికను వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో రకరకాల పనుల కోసం వాళ్ళు అడిగినటువంటి వాటి అన్నిటినీ కేటాయించుకుంటూ రావాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు గమనిస్తే ప్రభుత్వం ఎప్పుడైనా ఇప్పుడు మొత్తం ఈ సంవత్సరంన్నరగా కాంట్రాక్ట్లు ఇవ్వడము, కోట్ల రూపాయలు నియోజకవర్గాలకు రకరకాల రూపాల్లో కేటాయించడం, అందులో కోసం కొన్ని కోట్లు విడుదల చేయడం లాంటివి మాత్రం చేసింది. రైట్, ఓకే. అంటే ఆ డబ్బులు ఏమైతుందంటే అక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఏదో ఒక కన్స్ట్రక్షన్ కోసం అని, నిర్మాణం కోసం అని, రోడ్ల కోసం అని ఇట్లా అనుత్పాదకమైన వ్యవహారం మీద వాళ్ళు ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఉండడం కూడా ఒక బలహీనతగా ఉంది. అందువల్ల ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఈ స్టేట్ లో తీసుకువచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేయలేకపోతున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. ఓకే విజయానంద్ గారు. ఎస్ భరత్ గారు. ఇందులో ఒక గమనించాల్సిన సిగ్నిఫికెంట్ విషయం ఒకటి ఉన్నదండి. మీరు అప్పు ఎట్లా అడగాలనేది కూడా తెలియకపోతే రాష్ట్రం యొక్క పరువు తీయడం కాకపోతే ఏందండి ఇది? ఎవరి దగ్గరికన్నా పోయి అప్పు అడిగేదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం పోవాలి. పోయి జపాన్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి చెప్పించుకోవాల్సిన గతి పట్టినదండి. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని యొక్క అనుమతి తీసుకొని వారి ద్వారా రావాలని వారితో చెప్పించుకోవాల్సిన అవసరం ఉందా? అధికారులు లేరా? మీకు తెలియకపోతే అధికారులను అడగాల. రాష్ట్రం పరువు తీసే కార్యక్రమం ఏంటండి ఇది? ఇదే ఇప్పుడు ఈ చేతగానితనం ఏంటంటే పరిపాలన రాకపోతే మంత్రివర్గం ఉన్నది, మంత్రివర్గ సహచరులు ఉన్నారు, లేకపోతే అధికారులు ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం పోవాలి. గది కూడా తెలవకుండా వాటితోనే అప్పు ఇవ్వకపోవడం వేరే విషయం. నవ్వుబాట్ల పద్ధతుల్లో రాష్ట్రం యొక్క పరువు తీసే పద్ధతుల్లో వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఇదే ఈ రకమైన చేతగానితనంతోనే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. రైతుల ఉత్పాదకత పెంచాల్సింది పోయి, వారికి సరైన సహకారాన్ని అందించేది పోయి, తర్వాత ఈ డబ్బులన్నీ ఇప్పుడు 1,53,000 కోట్ల రూపాయలు అన్నట్టే మామూలు విషయం అండి. ఎక్కడ పోయినాయి ఈ పైసలు? ఏమవుతున్నాయి ఇవన్నీ? రైట్. ఎస్, ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి లోబడి ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయొచ్చు, కానీ ఇవాళ 15 నెలల్లోనే 1,53,000 కోట్లకు పైన అప్పులు చేసి ఇంకా అప్పులపైనే ఆధారపడింది. సో దాంట్లో భాగంగానే జపాన్కు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కూడా 11,000 పైచిలకు కోట్ల అప్పులు కావాలంటే అక్కడ వాళ్ళని కూడా అడిగినటువంటి దాంతో మరింతగా అప్పులమయం రాష్ట్రాన్ని చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి, తప్పులు దొరలాయంటూ దాంతో ప్రక్రియ మొత్తం గందరగోళంగా మారుతుందంటూ కోర్టును ఆశ్రయించగా గ్రూప్ 1కు బ్రేక్ వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ భరత్ గారు, గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలు, మూల్యాంకనంలో తప్పులు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? గ్రూప్ 1 నిర్వహణ ఎంత అసమర్థంగా జరిగినట్టుగా చూడాలి. అంటే ఈ కేసులో అవకతవకలు జరిగినాయనే దానికి సహేతుకమైన కొన్ని ఆధారాలను తీసుకొని 20 మంది పిటిషనర్స్ కోర్టుకు వెళ్ళినారు. దాంట్లో అన్నిటికన్నా చాలా 2 విషయాలు చాలా ముఖ్యంగా గణనీయంగా ఉన్న ఆధారాలు ఏంటంటే, ఒకటేమో ఈ మూల్యాంకన జరిగిన పద్ధతి చాలా అస్తవ్యస్తంగా జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఈ 2 సెంటర్లు మొదట లేని తర్వాత యాడ్ అయిన సెంటర్లు, ఆ 2 సెంటర్ల నుంచి 71 మందిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సాధారణంగా కనిపించట్లేదు, అసాధారణంగా, తర్వాత అన్యాచురల్గా ఉన్నాయి, న్యాచురల్గా లేవు. వీటి మీద ఆధారపడి కోర్టుకు వేరే ఇంకా కొన్ని గ్రౌండ్స్ ఉన్నా కానీ ఈ 2 గ్రౌండ్స్ తర్వాత ఈ మూల్యాంకన అనేది ఎప్పుడో 20 ఏళ్ల కింద రిటైర్ అయిన టీచర్లతో, ప్రొఫెసర్లతో ఇది జరగడం జరిగింది. అది దానివల్ల ఏమవుతుందంటే ఒక నిష్పక్షపాతంగా మూల్యాంకన జరిగే అవకాశం లేదనేది కూడా ఒకటి. కోర్టు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినారంటే, మీరు ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి, కాకపోతే ఏంటంటే నియామకాలు చేయొద్దు అనేది ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
ఈ ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్ ఆరోపణలు అండి. ఈ ఆరోపణలలో ఆ ఆరోపణలే కనుక నిజమైతే మాత్రము ఇది ఎన్నడూ లేని పద్ధతిలో ఇప్పుడు టీఎస్పీఎస్ పెట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని పద్ధతులలో అవకతవకలకి జరుగుతున్నాయనేది అనుమానం అయితే కలుగుతూ ఉన్నది. ఆ అనుమానానికి అంటే ఒక సహేతుకమైన అనుమానం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా గౌరవమైన పరిస్థితి. ఎందుకనంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ అంటే తర్వాత కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, సివిల్ సర్వెంట్స్ అవుతారు. కాబట్టి వాళ్ళ చేతుల్లోకి ఇప్పుడు ఒక అవకతవక మార్గాల ద్వారా కనుక వాళ్ళ అపాయింట్మెంట్ కనుక జరిగితే ఏమవుతుంది అంటే రాష్ట్రానికి లాంగ్ రన్లో చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకని ఇవి జరగకూడదు. ఇప్పుడు ఇంత మునుపు ఏదో పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ చేసింది, పేపరు లీక్ చేసి కావాలని రాజకీయ కారణాల కోసం లీక్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇంత మునుపు ఎవరు చేయించినారు, వెనకాల ఏమున్నారు అనేది. కానీ ఇట్లాంటి అవకతవకలు అప్పుడెప్పుడు ఎవరు కూడా ఆరోపణ కూడా చేయలేదు, కనీసం ఆరోపణ రాలేదు. అసలు అంటే ఎగ్జామ్ కాకుండా ఎగ్జామ్ నిలిపివేసేసి ఉద్దేశపూర్వకంగా ఒక వ్యతిరేకతను తీసుకురావడం కోసము కొన్ని శక్తులు, అది రాజకీయ పార్టీలు ఉన్నాయి, దాని వెనకాల బీజేపీ ముఖ్యులు ఉన్నారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. వారి మీద కేసులు కూడా అయినాయి. కానీ ఈ రకమైన అవినీతి తర్వాత అవకతవకలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ద్వారా ఎవరైతే అర్హులు కానీ వాళ్ళని పెద్ద పొజిషన్లో తీసుకుపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. రైట్. ఎస్, విజయానంద్ గారు, గ్రూప్ 1 అనేది అంటే ఒక మన సర్వీస్కి సంబంధించినటువంటి అవి దాన్ని చాలా చాలా పారదర్శకంగా దాని మూల్యాంకనం దగ్గర నుంచి దాని నియామక ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా, చాలా పకడ్బందీగా, చాలా సమర్థవంతంగా జరగాల్సింది. కానీ మేము గ్రూప్ 1 పెట్టామని వాళ్ళ ఆర్భాటంగా చెప్పడం మినహాయించి నిజంగా గ్రూప్ 1 అనేది చాలా ఆ ప్రొసీజర్ అనేది ఇంత జటిలంగా ఎందుకు మారాల్సి వస్తున్న పరిస్థితి, అట్లీస్ట్ మూల్యాంకనం దగ్గర నుంచే ఎట్లా ఈ తప్పులు జరిగినాయి. సో ఇవాళ టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి మాటలు ఎట్లా అనిపిస్తున్నాయి? యాక్చువల్గా ఈ అభ్యర్థులు కోర్టుకు పోకముందే ఆరోపణలు చాలా తీవ్రమైన, తర్వాత ఆధారాలతో క్లియర్గా స్పష్టంగా అక్కడ ఏదో ఒక పెద్ద తప్పు జరిగింది లేదా అక్రమమైన పద్ధతి జరిగిందని ఈజీగా ఆధారాలే స్పష్టం చేస్తున్నాయి సార్. దానిలో ఎలా అంటే ఒక 2 సెంటర్లు అంతకుముందు లిస్టులో లేనివి అప్పటిదప్పుడు అలాట్ చేయడం ఒక అనుమానానికి తావిస్తే, రెండోది ఒక సెంటర్లో లైన్ గా అన్ని నెంబర్లు, ఎంతమంది నెంబర్లు ఉంటే సీరియల్ నెంబర్లకి ఒకే రకమైన మార్కులు వచ్చినాయి. ఆ మార్కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 476కు 20.0 వచ్చింది అనుకోండి, 0.5 వచ్చింది అనుకో, 21వ నెంబర్ కూడా 20.0.5 వచ్చింది. కనీసం పాయింట్లలో కూడా డిఫరెన్స్ రాలేదు. ఇది స్పష్టంగా క్లియర్ గా అది కంప్లీట్ గా ఒకటే మార్కులు అలాట్ చేసి ఒక సెంటర్ లో అది క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లోనే, టీజీపీఎస్సీ ఇచ్చిన లిస్ట్ లోనే మనకు ప్రింట్అవుట్ వచ్చింది. రెండోటి ఏమైంది అంటే ఒక సెంటర్ లో ఆల్టర్నేట్ పర్సన్, అంటే ఒక పర్సన్ తర్వాత ఒక పర్సన్ కాక ఇంకొక పర్సన్ కి సేమ్ మార్కులు వచ్చింది. అవును, ఇట్లా క్లియర్ గా అక్కడ మానిపులేషన్స్ జరిగినాయి. ఆర్గనైజ్డ్ గా మార్కులు వేయబడ్డాయో లేకపోతే అది ఏదో ఒకటి జరిగింది, మూల్యాంకనం సరిగా జరగలేదు అనేది క్లియర్ గా అర్థమైనప్పుడు ప్రభుత్వం ఏం చేయనుండే అంటే వెంటనే ఆ పరీక్షని రద్దు చేయాల్సిన అవసరం ఉండే. టీజీపీఎస్సీ కూడా అవును ఇందులో ఇట్టెట్లా జరిగింది అని చెప్పి ఆ 2 సెంటర్ల రిజల్ట్లైనా ఆపి ఉంటుంటే ఇవాళ కోర్టుకు అభ్యర్థులు వెళ్లాల్సిన అక్కర్లు లేకుండే. వాస్తవంగా ఇది చాలా పెద్ద దారుణమైనటువంటి స్కామ్, అది చాలా పెద్ద నేరం అది. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో రేపు ఉన్నత పదవుల్లో రాబోయేటువంటి అధికారులకి అట్లా అందరికి ఒకటే మార్కు వస్తుంది అండి. లైన్ పెట్టి ఒక సెంటర్ లో రాసిన వాళ్ళందరికీ ఒకే రకమైన మార్కులు రావడం అనేది అది ఎక్కడ కూడా ఎట్లా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. అది క్లియర్ గా అర్థమవుతున్నది ఇక్కడ ఏదో జరిగిందని. మన రాష్ట్రానికి దురదృష్టం ప్రతిసారి గ్రూప్ 1 లో ఇట్లా జరగడం, ఉద్యోగ కల్పనలో అనేక రకాల కారణాల చేత లేట్ అవ్వడం అనేది ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము బాగా పకడ్బందీగా చేస్తామని చెప్పి ఇంకా దారుణమైనటువంటి పద్ధతులలో పరీక్షలు నిర్వహించడం స్థాయి పరీక్షకు చాలా తప్పు. రైట్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. హలో రాజేష్ గారు నమస్తే. నమస్తే రాకేష్ రెడ్డి గారు. సార్, గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, మూల్యాంకనం దగ్గర నుంచి సో ప్రొసీజర్ మొత్తం అవకతవకలు జరిగాయని మీరు మొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా మీరు వాయిస్ వినిపిస్తున్నారు. దీనిపైన అనేక కార్యక్రమాల్లో కూడా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఏంటి అంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం అనేది నిన్న ఎంతవరకు నిరూపించబడ్డాయి అనుకుంటున్నారు?
హైకోర్టు తీర్పుతోటి? అంతిమంగా ధర్మాందే విజయం అని మరొకసారి రుజువైంది. నిన్న గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే గ్రూప్ 1 ఫలితాల విషయంలో మొదటి నుండి కూడా మేము ఇందులో అవకతవకలు జరిగినాయి, అనేక గందరగోళాలకు తావనిస్తున్నది. దీని విషయంలో మీరు సమాధానాలు చెప్పాలని అనేక ప్రశ్నలు వేస్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి మాకు మా పరువు పోయింది కాబట్టి మేము పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం, నువ్వు సమాధానం చెప్పకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతా అనడం, ఇది చాలా దుర్మార్గం. నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది విద్యార్థుల విజయం. అదేవిధంగా వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ వాళ్ళ వాదనకు బలం చేకూర్చే విధంగా మేము వినిపించినటువంటి వాదనకు కూడా ఇది ఒక నైతిక విజయంగా మనం భావించాలి. ఒక 100 మంది పరీక్ష రాస్తే 110 మంది ఫలితం ఇచ్చిందంటే ఏంటిది? అది అందులో ఏం జరిగినట్టు? ఉర్దూ మీడియం వాళ్ళు గతంలో 9 మంది పరీక్ష రాసినారు, ఇప్పుడు 10 మంది పరీక్ష రాసినారు. కోటి ఉమెన్ సెంటర్ లో మీరు కేవలం ఉమెన్స్ కి ఎందుకు పెట్టిండ్రు? అసలు ఈ ఉమెన్ సపరేట్ మెన్ సపరేట్ ఏంది అంటే అక్కడ మెన్స్ కి టాయిలెట్స్ ఉండవు, ఉమెన్ టాయిలెట్ వినియోగించుకొని ఆడ కెమెరాలు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం ఉమెన్ పెట్టినామంటారు. ఇది అని అర్థం ఉందా? అనేక ఉమెన్ కాలేజీలో కూడా వీళ్ళు మెన్స్ కి సెంటర్ పెట్టింది. యూపీఎస్సీ అయితే ప్రతిసారి కోటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ పెడితే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి ఇది అంత అర్థం పర్థం లేనటువంటి సమాధానం వినిపించడం, అది ఒక పద్ధతి లేనటువంటి ఒక వాదన వినిపించడం వల్ల దీంట్లో ఏదో మతలబు ఉందని కోర్టు భావించే నిన్న దీనికి బ్రేకులు వేసింది. తప్పకుండా మాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే బ్రేక్ పడింది. సో ఫర్దర్ గా దీంట్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రాకేష్ రెడ్డి గారు? అంటే నియామక ప్రక్రియ మరి ఇదే పద్ధతిలో కొనసాగుతుందా, లేకపోతే నియామక ప్రక్రియ గురించి ఏం చేయాలంటారు? మీ డిమాండ్ ఏంటి? 100% ఈ పరీక్షను రద్దు చేయాలనేది మా డిమాండ్. లేదా కనీసం రీవాల్యుయేషన్ అయినా చేయండి. దీని మీద న్యాయ విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం. లాస్ట్ ఇప్పుడు కోర్టే దీని మీద వాదనలు వింటా ఉంది కాబట్టి మాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ పరీక్ష రద్దు అవుతుంది. మాకు విద్యార్థులకు న్యాయం జరగాలనేదే మా యొక్క లక్ష్యం. అంటే మీరు నియామక పత్రాలు ఇవ్వద్దు అనేది కాదు, సరైనటువంటి వాళ్ళకి ఇవ్వండి. మెరిటోక్రసీని మీరు ఎంకరేజ్ చేయండి. అంతేగాని మీ ఇష్టం ఉన్న వాళ్ళకు పోస్ట్ ఇవ్వడానికి ఈ రకంగా మీరు ఫలితాలు ఇస్తే మాత్రం 100% దాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది. మొదటి నుండి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుండి కూడా జియో 46 విషయంలో కానీ, జియో 29 విషయంలో కానీ, గ్రూప్ 1 విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ అల్పెరుగని పోరాటం చేస్తున్నది. మేము చేసినటువంటి వాదనకి ఈరోజు హైకోర్టు బలం చేకూర్చే విధంగా ఉంది. మీరు చూస్తున్నారు, గత 2-3 రోజుల నుంచి వెళ్ళి రాష్ట్రంలో ఒక వీడియో వైరల్ అవుతుంది. మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా కొండ సురేఖ గారు మాట్లాడుకున్నటువంటి విషయము తర్వాత చర్చ జరుగుతుంది. అంటే మా వాళ్ళకు ఉద్యోగం పెట్టి వీళ్ళు ఏమైనా ఉద్యోగాలు పంచుకున్నారా? వీళ్ళ మనుషులకు, వీళ్ళ బంధువులు, వీళ్ళ కుటుంబ సభ్యులకు కావాల్సిన వాళ్ళకి అందరికీ ఏమైనా ఉద్యోగాలు పెట్టించుకున్నారా అనేటువంటి ఒక అనుమానం ఈరోజు సర్వత్రా చర్చ జరుగుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పరీక్ష రద్దు చేయాలా. ఆయన ఇప్పుడు పోయి జపాన్ ఉన్నాడు, ఆయన ఎందుకంటే తెలంగాణలో ఉన్నాడు, ఆయన ఢిల్లీలో ఉంటాడు, లేకపోతే జపాన్ ఉంటాడు, లేదా అమెరికాలో ఉంటాడు. ఇక్కడ ఏం జరిగినా ఆయనకు అవసరం లేదు. 40 సార్లు ఢిల్లీ పోతాడు ఆయన ఉద్యోగం కాపాడుకోవడానికి. అరే ఇక్కడ మా ఉద్యోగాలు పోతున్నాయి రా బాబు అని మొర్రో అని మొత్తుకుంటారంటే కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు ఈ ఆస్పిరెంట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. సో అది బీఆర్ఎస్ పక్షాన ఏకంగా గ్రూప్ 1 రద్దయినా చేయలేదంటే రీవాల్యుయేషన్ అయినా చేయాలి. సో గ్రూప్ 1కి హైకోర్టు ఆదేశం బ్రేక్ ఏదైతే ఇచ్చిందో దాన్ని వెల్కమ్ చేస్తుంది అంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక 9 రోజులే సమయం మిగిలి ఉంది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకి సర్వం సిద్ధమవుతోంది. కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు, ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతున్నారు ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం. ఇక్కడ విజయానంద్ గారు 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి బీఆర్ఎస్ ప్రస్థానం, టీఆర్ఎస్గా మొదలైన ప్రస్థానం బీఆర్ఎస్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. సో 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో ఆ ప్రస్థానాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందనని మొదటి నుంచి అన్నీ కూడా ఎట్లా గుర్తు చేసుకోవచ్చు? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఎట్లా గమనించారు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని క్లుప్తంగా? టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ. అది ఒక 5-6 దశాబ్దాలు తెలంగాణ ప్రజల మీద నిరంతరం జరిగిన ఒక దమనకాండ, ఒక అసమానత్వము, ఒక పీడన, ఒక దోపిడీ, వాటి నుంచి
అనేక రకాల మార్గాల్లో ప్రయత్నం చేసిన ప్రజలందరూ విఫలం చెందిన తర్వాత అనేక వాళ్ళ విఫల ప్రయోగాల నుంచి వాళ్ళ బాధల నుంచి భావోద్వేగాల నుంచి ఒక ప్రజాస్వామిక పరిష్కారం కోసం పుట్టినటువంటి పార్టీగా మనం టిఆర్ఎస్ ని చూడాలి. టిఆర్ఎస్ అనేది ఒక కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ అని మాత్రమే మనం అనుకోకూడదు. ఎందుకంటే ప్రజలందరూ ఏ అయితే ఆ భావోద్వేగంలో ఉన్నారో అట్లాంటి ప్రజల భావోద్వేగాల నుంచి వచ్చినటువంటి నాయకుడుగా ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడుగా దశాబ్దాల పాటు ఆ వివక్షతను దాన్ని అంతా గమనించి చూసిన వాడుగా తప్పకుండా ఇట్లాంటి ఒక దుర్మార్గానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరగాలి. గతంలో తెలంగాణ కోసం జరిగిన పోరాట ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో జరిగినా అవి వైఫల్యం చెందితే తీసుకున్న మార్గం కరెక్ట్ లేదని అనేక సంవత్సరాలు దాని మీద పరిశోధించి అనేక మంది పెద్దలతో గతంలో ఉద్యమాలు ఎందుకు ఫెయిల్ అయినాయి అనేటువంటి అన్నిటి కూడా వాళ్ళు బాగా చాలా పరిశీలించిన తర్వాత దాని నుంచి ఒక అత్యుత్తమం అంటే కేవలం పార్టీ పెట్టాలి, అధికారంలోకి రావాలి, తెలంగాణ కోసం అడగాలని కాకుండా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని ముందే అంచనా వేసుకొని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ఆ పార్టీని ఒక దశాబ్దం పాటు ప్రజల్లో 12-14 సంవత్సరాలు నిలిపి ఉంచడం చాలా పెద్ద ఛాలెంజ్. అవతల వైపు చాలా భయంకరమైనటువంటి రాజకీయాలు, పైసలు, మీడియా అవన్నీ ఉన్నప్పటికీ వాటన్నిటిని తట్టుకొని ప్రజల మద్దతుతో 12-14 సంవత్సరాలు అనేక రకాల పోరాటాలు చేసి దేశంలో అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణను సాధించడం ఒక గొప్ప విషయం అయితే సాధించిన తెలంగాణలో కూడా దశాబ్ద పాఠం పరిపాలించినటువంటి పార్టీగా తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా తర్వాత ప్రపంచంలో అనేక మంది కార్యకర్తలు అనేక మంది అభిమానులు ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు రజతోత్సవం నిర్వహించుకుంటుంది. అది తప్పకుండా మన శుభ పరిణామం, వాళ్ళకి శుభాకాంక్షలు. రైట్, ఓకే. ఎస్ భరత్ గారు, చివరిగా అంటే 24th ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఎంటర్ అవుతున్న సమయంలో ఇదంతా ముఖ్యమైన సందర్భంగా భావిస్తుంది బీఆర్ఎస్. వాళ్ళ కేసీఆర్ గారి ఉపన్యాసం కోసం, వారి దిశానిర్దేశం కోసం అటు కార్యకర్తలు కావచ్చు, భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఆవిష్కరించబడుతుందో అనేది ప్రజలు కావచ్చు ఎట్లా వెయిట్ చేస్తున్నారు. 14 సంవత్సరాల పోరాటం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని త్యాగానికి సిద్ధపడి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణను తీసుకొని వచ్చి తర్వాత అనేక త్యాగాలు, తెలంగాణ ప్రజలు చేసిన అనేక త్యాగాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 10 సంవత్సరాల అభివృద్ధి ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఏమిటి? 24 సంవత్సరాలలో తెలంగాణ సాధించడము, తర్వాత తెలంగాణ అభివృద్ధి చేయడము ఈ రకంగా జరిగింది. ప్రజలు ఏ రకంగా అనుభవించినారు, ఇవాళ ఏం జరుగుతుంది? 15 నెలల నుంచి జరుగుతున్న దమనకాండ ఏంది? కాంగ్రెస్ మారదు. కాంగ్రెస్ తెలంగాణని ఆంధ్రలో కలిపినప్పుడు అదే బుద్ధి. తర్వాత తెలంగాణని ఒక కాన్స్టిట్యూషనల్ నరమేధం, జెనోసైడ్కి గురి చేయించింది. అంటే ఒక చట్టబద్ధంగానే నరమేధం జరపడం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత అంతకుముందు వేరే పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటి నాయకత్వంలో తెలంగాణ ప్రజల్ని నరమేధానికి గురి చేస్తున్నారు అన్ని రకాలుగా. అది ఎక్కడ జరగలే ప్రపంచంలో. అట్లాంటి నరమేధాన్ని ఛేదించి దాన్ని ఆపి తెలంగాణ సాధించి తెలంగాణని అభివృద్ధి చేస్తే ఈ 15 నెలల్లో ఏం జరుగుతూ ఉంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో నుంచి బయటపడే దానికోసం, మళ్ళీ తెలంగాణని సమున్నతంగా నిలబెట్టేదానికోసం కేసీఆర్ గారు ఏ రకమైన మార్గనిర్దేశన చేస్తారని ఇలా స్పష్టంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ అభిమానులు, దేశం మొత్తం మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ఖచ్చితంగా తెలంగాణని కాపాడుకునే దానికోసం తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో సమాయత్తమై మళ్ళీ మంచి తెలంగాణని మనం నిలబెట్టుకునే కార్యక్రమానికి నాంది పలుకుతాం. మళ్ళీ ఇక తెలంగాణను సమున్నతంగా నిలబెట్టేందుకు ఆ బహిరంగ సభ తోడ్పాటు కాబోతోంది. ఆ రకంగా దిశానిర్దేశం జరగబోతుంది. అటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణ ఎట్లా సమున్నతంగా నిలబడాలనే దానిపైన 27th రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.